subscribe to my channel. Hi friends, welcome back to my channel Commerce Teacher. సో ఇంత ముందు క్లాస్ లో ఎకనామిక్స్ అంటే ఏంటి ఇంట్రడక్షన్ ఇచ్చా. ఒకవేళ గానీ మీరు ఆ వీడియో చెక్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, సో చెక్ చేయండి. సో ఈ రోజు క్లాస్ లో ఏంటంటే మెథడ్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే కాన్సెప్ట్ ని డీల్ చేయబోతున్నా. సో ఎకనామిక్ లాస్ అనేది ఫ్రేమ్ చేయాలి అంటే కొన్ని సర్టన్ మెథడ్స్ అనేవి ఎకనామిక్స్ యూజ్ చేస్తారు. సో అందులో 2 మెథడ్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే డిడక్టివ్ మెథడ్, సెకండ్ వన్ ఇస్ ఇండిడక్టివ్ మెథడ్. సో ఈ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ లో ఫస్ట్ వన్ డిడక్టివ్ మెథడ్ గురించి చెప్తున్నా. సో డిడక్టివ్ మెథడ్ ని హైపోథెటికల్ మెథడ్ లేదా అబ్స్ట్రాక్ట్ మెథడ్ లేదా ప్రయర్ మెథడ్ అంటాము. సో ఇది దేని మీద బేస్ అయ్యి ఉంటది అంటే మన హైపోథసిస్ అంటే అజంప్షన్స్ ని బేస్ అయ్యి ఉంటది. ఈ ఏదైతే డిడక్టివ్ మెథడ్ ఉందో దీనికి ఎటువంటి ఫ్యాక్ట్స్ తో సంబంధం లేకుండా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఆన్సర్ అనేది లాజికల్ గా అవ్వచ్చు, హైపోథసిస్ ని బేస్ చేసుకొని అయినా అవ్వచ్చు. సో ఈ డిడక్టివ్ మెథడ్ అనేది చేయాలి అంటే డిడక్టివ్ మెథడ్ లో 4 స్టేజెస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఆ స్టేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ సెలెక్టింగ్ ద ప్రాబ్లమ్, నెక్స్ట్ వన్ ఫార్ములేటింగ్ ద అజంప్షన్స్, థర్డ్ వన్ ఫార్ములేటింగ్ ద హైపోథసిస్, ఫోర్త్ వన్ వెరిఫైయింగ్ ద హైపోథసిస్. సో ఫస్ట్ వన్ సెలెక్షన్ ద ప్రాబ్లమ్ అంటే ఏదైతే ఏ ప్రాబ్లం గురించి అయితే మనం డిస్కస్ చేయాలి అనుకుంటున్నామో, సర్వే చేయాలి అనుకుంటున్నామో ఫస్ట్ ఆ ప్రాబ్లం ఏంటని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫార్ములేటింగ్ అజంప్షన్స్ అంటే ఆ ఫార్ములా ఏదైతే ఆ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కి సంబంధించి కొన్ని నువ్వు అనుకున్న ఊహలు అంటే వాటిని అజంప్షన్స్ అంటారు. ఆ అజంప్షన్స్ ని ఫ్రేమ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ హైపోథసిస్. హైపోథసిస్ అంటే అబ్స్ట్రాక్ట్ లేనిది అంటే ఫ్యాక్ట్ కాని ట్రూత్ ఏదైతే ఉందో దాన్ని హైపోథసిస్ అంటాము. ఆ హైపోథసిస్ ని ఫ్రేమ్ చేయాలి. నెక్స్ట్ వన్ మనం ఫ్రేమ్ చేసిన హైపోథసిస్ కరెక్టా రాంగా, అసలు ఏది కరెక్ట్ అని నెక్స్ట్ వెరిఫై చేసుకోండి. ఈ 4 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రాసెస్ డిడక్టివ్ మెథడ్. సో సెకండ్ వన్ ఇండిడక్టివ్ మెథడ్. సో ఈ డిడక్టివ్ మెథడ్ లో చాలా లాస్ అనేవి వచ్చినాయి. వన్ ఆఫ్ సచ్ లా ఇస్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. అంటే ఏంటి అంటే సాటిస్ఫాక్షన్ అనేది తగ్గుకుంటా వచ్చే ఆ మెథడ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ కూడా ఈ డిడక్టివ్ మెథడ్ లోంచి వచ్చినది. ఇది చాలా ఈజీ, తక్కువ టైం తీసుకుంటుంది, చాలా లో ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది డిడక్టివ్ మెథడ్ కున్న అడ్వాంటేజ్. సో సెకండ్ మెథడ్ ఇస్ ఇండిడక్టివ్ మెథడ్. వాటిని ఏమంటారంటే ఆల్రెడీ మీకు ఎల్లో కలర్ లో హైలైట్ చేసి చూపించా. ఈ మెథడ్ ని హిస్టారికల్ మెథడ్, ఎంపరికల్ మెథడ్, కాంక్రీట్ మెథడ్ అని కూడా అంటాము. సో ఇది ఎవరు ఫార్ములేట్ చేశారు అంటే జర్మన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఈ ఇండిడక్టివ్ మెథడ్ ని ఫార్ములేట్ చేశారు. సో ఈ ఇండిడక్టివ్ మెథడ్ అనేది ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తుంది అంటే ఫస్ట్ ప్రాబ్లం పర్టికులర్ నుంచి జనరల్ గా వస్తుంది. అంటే ఆ పర్టికులర్ గా ఆ ఏరియాలో ఏమైంది అని ఆలోచించిన నెక్స్ట్ జనరల్ కింద వస్తుంది. సో దీని వల్ల చాలా లాస్ అనేవి వచ్చినాయి. ఫస్ట్ వన్ మాల్థీసియన్ థియరీ అనేది కూడా ఇండిడక్టివ్ మెథడ్ యూజ్ చేసి వచ్చింది. నెక్స్ట్ లా ఆఫ్ మార్జినల్ రిటర్న్స్ అనే ఒక లా కూడా దీని వల్ల వచ్చింది. దీనికి ఏంటంటే మెయిన్ గా ఎక్కువ టైం కన్స్యూమింగ్ అనేది తీసుకుంటది, ఎక్కువ డేటా అనేది కలెక్ట్ చేసుకుంటది, అలానే ఎక్కువ ఎక్స్పెన్సివ్ గా ఉంటది అనమాట ఈ ఏదైతే ఇండిడక్టివ్ మెథడ్ ఉందో అది. సో ఈ ఇండిడక్టివ్ మెథడ్ లో 4 స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ ఆర్ సెలెక్టింగ్ ద ప్రాబ్లమ్. ఫస్ట్ మన ప్రాబ్లమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే ప్రాబ్లం అనుకుంటున్నారో ఆ ప్రాబ్లం దేని గురించి అయితే మీరు రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు ఎకనామిక్స్ లో ఆ ప్రాబ్లమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ కలెక్టింగ్ ద డేటా. ఇప్పుడు ప్రాబ్లం అనుకున్నారు సరే, ఎలా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు, అసలు ఆ ప్రాబ్లం ఎందుకు అరైజ్ అయింది, దాని వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అవన్నీ తెలుసుకోవాలి అంటే డేటా కలెక్షన్ ఉండాలి. సో ఆ డేటా అనేది కలెక్ట్ చేయాలి. ప్రైమరీ డేటా అవ్వచ్చు, సెకండరీ డేటా అయినా అవ్వచ్చు. సో ఆ డేటా కలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ అబ్జర్వేషన్. ఇప్పుడు డేటా కలెక్ట్ చేసావు, అసలు అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటి అని అబ్జర్వ్ చేయాలి. మెయిన్ పాయింట్స్ ఏంటి, అసలు రీజన్స్ ఏంటి, కాజెస్ ఏంటి, ఇవన్నీ అబ్జర్వ్ చేసి 4th స్టెప్ జనరలైజేషన్ చేయాలి. అంటే ఇవన్నీ అబ్జర్వ్ చేసావు, డేటా కలెక్ట్ చేసాము, ఎందుకు చేసాము ఇవన్నీ ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి. సో ఏ స్టెప్ యూజ్ చేస్తే బాగుంటది, ఎలా చేయాలి ఏంటి అని చేసి ఆ ప్రాబ్లమ్ ని ఒక కొలిక్కి తీసుకురావాలి. అంటే దాని రిజల్ట్ ఏంటి, ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి, రిజల్ట్ అనేది చూపించాలి. అదే జనరలైజేషన్. సో ఇక్కడతో ఈ రోజు క్లాస్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ రోజు క్లాస్ లో ఏం నేర్చుకున్నాము అంటే
మెథడ్స్. ఏం మెథడ్స్? డిడక్టివ్ మెథడ్, ఇండిడక్టివ్ మెథడ్ అనేవి 2 మెథడ్స్ నేర్చుకున్నాం. సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెట్ చేసుకోండి. నా నుంచి వచ్చిన ప్రతి వీడియోస్ మీకు తొందరగా రీచ్ అవుతాయి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.